హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు సువర్ణ మీడియా. ప్రజెంట్ మనం ఒక స్పెషల్ పర్సన్ ఇంటర్వ్యూ చేయబోతున్నామండి. ఆవిడెవరో కాదు, బీజేపీ ఫైర్ బ్రాండ్ రాణి రుద్రమ్మ గారు మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నా మేడం. థ్యాంక్ యూ. మేడం, మీరు ఈటీవీ నుంచి కెరీర్ స్టార్ట్ చేశారు కదా, అంటే యాజ్ ఎ న్యూస్ క్యాస్టర్గా పొలిటికల్లోకి రావాలని మీకు ఎందుకు అనిపించింది? మీకు ఎవరు ఇన్స్పిరేషన్? నాకు పాలిటిక్స్ అంటే ఫస్ట్ నుంచి కూడా ఇష్టం. మా పేరెంట్స్ కూడా చిన్నప్పుడు పాలిటిక్స్లో ఉండే. సో మా ఊర్లో, అక్కడ మా మండల్లో, మా దగ్గర. సో కాబట్టి మొదటి నుంచి కూడా నాకు రాజకీయాలంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. సో మీడియాలోకి వస్తే కూడా ఏంటంటే నేను ఎంటర్టైన్మెంట్ వైపు వెళ్ళలేదు, న్యూస్ మీడియాకే వచ్చాను. సో రాజకీయాల గురించి మాట్లాడేది న్యూస్ మీడియా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, రోజు ఏం జరుగుతుంది అనేది కదా. కాబట్టి ఇది కూడా ప్రజాస్వామ్యంలో 4 స్తంభాలు ఉంటే ఫోర్త్ ఎస్టేట్ మీడియా కాబట్టి, సో దానికి రాజకీయాలకి పెద్ద తేడా ఏమి ఉండదు. కాబట్టి అక్కడ అవకాశం వచ్చింది. ముందు మీడియాలోకి వెళ్ళినాను, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాను. ఓకే, అంటే మేడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు న్యూస్ క్యాస్టర్ అంటేనేమో సేమ్ ఇట్లా పొలిటికల్ న్యూస్ కానీ మొత్తం సొసైటీ గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఆ న్యూస్లోనే మీరు ఉన్నారు, మీకు అటు డిఫరెన్స్ ఇటు మీకు ఏమనిపిస్తుంది? ఇంకా ఎక్కువ సంతోషమే కదా. సో అంటే మనము న్యూస్లోనేమో రాజకీయాల్లో ఏం జరుగుతుందో దాని గురించి చెప్తాం, రాజకీయాల్లోనేమో మనం చేస్తాం. మనము ప్రజా సమస్యల ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యల కోసం కొట్లాడతాం, అధికారంలో ఉంటే ప్రజల సమస్యలు తీర్చడానికి మనము అందులో భాగస్వాములం అవుతాం. కాబట్టి ఏదైనా కూడా మనకు రాజకీయాల్లో ఉంటేనే సాధ్యమవుతుంది. ఇవాళ చట్టాలు చేయాలన్నా రాజకీయాల్లోనే సాధ్యమవుతుంది. కొన్ని చట్టాలు ప్రజా వ్యతిరేకంగా ఉంటే వాటిని రద్దు చేయాలన్నా రాజకీయాల్లోనే సాధ్యమవుతుంది. వాళ్ళ కోసం కొట్లాడాలన్నా రాజకీయాలతోటి సాధ్యమవుతుంది. కాబట్టి సో ఇంకా ఈ పాత్ర అనేటువంటిది, ఈ బాధ్యత అనేటువంటిది ఇంకొంచెం మంచి బాధ్యత, నేను కోరుకున్నటువంటిది, నాకు ఇష్టమైనటువంటిది. కాబట్టి నేను కూడా మంచి ప్రొఫెషన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఓకే.